ఈ మత్స్యకార భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి తాజా సమాచారం ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్యకారులకు గుడ్ న్యూస్ అండి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏదైతే మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే ప్రకటించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తున్న ఈ మత్స్యకార భరోసాకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేకపోవడంతో ఇక్కడ మత్స్యకారులు అనేవారు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ మత్స్యకార భరోసాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. సచివాలయంలో జరిగిన మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి గారు అయితే అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అవి ఏంటంటే పశుసంవర్ధక శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, పశువుల ఆసుపత్రులకు కొత్తగా భవనాలను నిర్మించాలని, అలాగే జనవరి నెలలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం కోసం చర్యలు చేపట్టాలంటూ ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే అధికారులను ఆదేశించారండి. గొర్రెలకు టీకాలు కూడా జనవరి నెలలోనే వేయాలని, తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్తూ ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి ఇంధన రాయితీల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తక్షణమే 7 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల అయితే చేశారండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,30,000 మత్స్యకార కుటుంబాలకు జనవరి నెలలో మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేయనుంది. జనవరి నెలలో అని చెప్పారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా పలానా రోజు అని అయితే మంత్రి గారు అయితే తెలియజేయలేదండి. ఇక్కడ మంత్రి గారే సొంతంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విశేషాలను అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా మత్స్యకార భరోసా అనేది జనవరి నెలలో లబ్ధిదారులకు అయితే అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మత్స్యకార భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి తాజా సమాచారం ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.